విమర్శించని నోరు అరవని కుక్క ఉండదు. ఇది రజనీకాంత్ తాజా డైలాగ్. అలాగే ఏపీలో అప్పు తీసుకురాని మంగళవారం కూడా లేదు. బడి పిల్లలు ఆదివారం కోసం ఎదురు చూసినట్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు శనివారం కోసం ఎదురు చూసినట్లు జగన్ సర్కార్ మంగళవారం కోసం ఆశగా ఆబగా ఆత్రతంగా ఎదురు చూస్తుంది. అయితే జనమందరికీ ఇది ట్యూస్డే, జగన్ కు మాత్రం ఇది అప్పుడే. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 39 మంగళవారాలు వచ్చాయి. ఇందులో 32 మంగళవారాలు ప్రభుత్వం బాండ్ల వేలం ద్వారా అప్పు తెచ్చింది. 7 మంగళవారాలు మాత్రం ఎందుకు వదిలేశారంటారా? దానికి కారణం ఉంది. అప్పుల పరిమితి ముగిసిపోవడం వల్ల కేంద్రం నుంచి కొత్త అప్పులకు అనుమతి రావడంలో జరిగిన జాప్యం, అనుకోకుండా కొన్నిసార్లు మంగళవారం సెలవులు రావడమే దీనికి కారణం. లేదంటే ప్రతి మంగళవారం అప్పుల కోసం ఆర్బీఐ తలుపు తట్టేవారు. జగన్ సర్కారు ఈ ఆర్థిక సంవత్సరం కేవలం మంగళవారాలు తెచ్చిన అప్పే 58,450 కోట్లు. ఇవి కాకుండా ఎంప్లాయీస్ కటింగ్స్, నాబార్డ్, ఈఏపీ, కేంద్రం ఇచ్చే రుణాలు, ఇతర మార్గాల ద్వారా మరో 15,000 కోట్లు తెచ్చారు. ఇప్పటి వరకు 15,000 కోట్లు వాడారు. కేంద్రం అనుమతి లేకుండా కార్పొరేషన్ల నుంచి తెచ్చిన రుణాలు 25,000 కోట్లు ఉంటాయని అంచనా. ఈ అప్పులన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోంది. వీటికి కేబినెట్ ఆమోదం కూడా ఉంది. ఇలా కేబినెట్లో ఆమోదం పొందిన గ్యారంటీ అప్పులే దాదాపు 25,000 కోట్లున్నాయి. ఇవన్నీ కలుపుకుంటే 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 98,450 కోట్ల అప్పు తెచ్చినట్లు. వచ్చే మంగళవారం కూడా తెస్తే 1,00,000 కోట్లు దాటుతుంది. నవ్యాంధ్రలోనే కాదు, ఉమ్మడి ఏపీ చరిత్రలోనే ఇలా వారం వారం బాండ్ల వేలం ద్వారా అప్పులు తెచ్చుకున్న ప్రభుత్వం మరొకటి లేదు. అప్పు చేసి తెచ్చే నిధులను నిర్మాణాత్మకంగా సంపద సృష్టికి, భవిష్యత్తులో రాబడి వచ్చేందుకు ఖర్చు చేస్తే మంచిదే. టీడీపీ హయాంలో ఇదే జరిగింది. అమరావతి, పోలవరం, పల్లె సందుల్లో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, టిడ్కో ఇళ్లు, నాబార్డు సాయంతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పైసా ఆదాయం కూడా తిరిగి రాని పనుల కోసం అప్పులను అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది. దీనివల్ల నష్టపోయేది రాష్ట్ర ప్రజలే. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా కొంత మ్యాచింగ్ గ్రాంట్ భరిస్తే కేంద్రం ఇచ్చే అనేక పథకాల ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. కానీ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక కేంద్ర పథకాలను వాడుకోలేని దయనీయ స్థితి నెలకొంది. వారం వారం తెస్తున్న అప్పుల్లో కొంత మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంట్ల కోసం వాడినా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగేది. టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా కార్మిక శాఖకు సంబంధించి అసంఘటిత రంగంలో కార్మికులకు బీమా, ఉపాధి హామీ పథకాన్ని వాడుకోవడంలో టీడీపీ ప్రభుత్వం ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లతో పాటు అన్ని ప్రయోజనాలు టంచనగా అందేవి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇవేమీ లేవు.